బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే హైకోర్టులో బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. అరెస్టుపై వారం రోజుల పాటు స్టే కోరినట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కేటీఆర్ కి ఇవాళ ఈ కార్ రేస్ పై కేసుకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టులో వాదోపవాదాల నేపథ్యంలో ఇవాళ విచారణ కొనసాగింది. అలాగే విచారణ పూర్తవడం జరిగింది. రైట్, ఇక ఇప్పుడు అప్డేట్ చూస్తూ ఉన్నాము. విచారణ కొనసాగించేందుకు ఇంకా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా కనిపిస్తోంది. అరెస్టు పైన ఇంకా వారం రోజుల సమయం ఉందని హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే క్వాష్ పిటిషన్ కోరినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఇవాళ అనేక రకాల ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కి ఊరట లభించిందన్నట్లుగా చెప్పుకోవచ్చు. అరెస్టుపై వారం రోజుల పాటు స్టే విధించినట్లుగా తెలుస్తోంది. రైట్, బిగ్ టీవీ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. వారం రోజుల పాటు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్, హైకోర్టులో కేటీఆర్ కు బిగ్ షాక్ అయితే తగిలింది. నిన్నటి నుంచి కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతూ ఉన్నాయి. కేటీఆర్ అరెస్టుకు సంబంధించి ఊహాగానాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. అయితే విచారణకు కేటీఆర్ సహకరించాలని, తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలని చెప్పి ఇటు కేటీఆర్ తరపున వాదించిన లాయర్ సుందరం కోరారు. ఈ నెల 27కు విచారణ వాయిదా వేసినట్టుగా మనకు ఇప్పుడే సమాచారం అందుతోంది. వారం పాటు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దు అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, హైకోర్టులో కేటీఆర్ కి అయితే బిగ్ షాక్ తగిలినట్టే తెలుస్తోంది. ఇందులో కేటీఆర్ ప్రమేయం లేదు అని, కేటీఆర్ కి ఇందులో ఎటువంటి సంబంధం లేదు అని, కేటీఆర్ ఇందులో ఎలాంటి లాభాలు పొందలేదు అని గట్టిగా సుందరం వాదించారు. కానీ ఇవన్నీ కూడా తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని చెప్పి కూడా పిటిషన్ ని వేశారు. కానీ దీన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. వారం పాటు కేటీఆర్ ని అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే విచారణను కొనసాగించేందుకే హైకోర్టు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అరెస్టుపై మాత్రం వారం రోజుల పాటు స్టే విధించింది. ఆ తర్వాత విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది హైకోర్టు. రైట్, ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఈ నెల 30 వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దన్నారు. ఆ తదుపరి విచారణను కూడా ఈ నెల 27కి వాయిదా వేసినట్లుగా మనకు తెలుస్తోంది. విచారణను కొనసాగించాలి అని కూడా హైకోర్టు అంటోంది. విచారణకు కేటీఆర్ పూర్తిగా సహకరించాలని డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే కేటీఆర్ తరపు లాయర్ మాత్రం తనపై పెట్టిన కేసులన్నీ కూడా కొట్టివేయాలని, పిటిషన్ను తిరస్కరించాలని అన్నారు. కానీ వీటన్నిటినీ కూడా తిరస్కరించింది హైకోర్టు. ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది. 30 వరకు కూడా కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఓవర్ టు యు. హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. 2 గంటల పాటు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదితో పాటు అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనల తర్వాత కొద్దిసేపటి క్రితమే హైకోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలి, దీనికి సంబంధించి ఆయన విచారణకు సహకరించాలి పూర్తిగా అని చెప్పేసి కూడా చెప్పింది. కానీ ఈ నెల 30 వరకు మాత్రం కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఆయన ఉదయం నుంచి కూడా ఈ
ఎఫ్ఐఆర్నే క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్కి సంబంధించి తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులంతా కూడా కోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. కానీ కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఖచ్చితంగా ఏసీబీ విచారణకు సహకరించాలి, ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ని కొట్టేయలేమని చెప్పేసి కూడా స్పష్టంగా హైకోర్టు చెప్పింది. కాబట్టి విచారణ మళ్ళీ సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం రోజు విచారణ జరుపుతామన్నది. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ విచారణకు పిలిస్తే కేటీఆర్ వెళ్ళాలి, విచారణకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆ కేటీఆర్ తరపు నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని జడ్జిమెంట్లను కూడా చదివి హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కేసు పూర్తిగా తప్పుడు కేసు, దీన్ని కొట్టివేయాలి, క్వాష్ చేయాలి అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. కానీ కోర్టు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. విచారణకు సహకరించాలి, అరెస్టు మాత్రం 30 వరకు చేయొద్దని చెప్పేసి కూడా స్వల్ప విరామం ఇచ్చినట్టు తెలుసు. కాబట్టి దీనికి సంబంధించి వారం రోజుల పాటు కేటీఆర్కి ఊరట లభిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే, ఏసీబీ విచారణకు రావాల్సిందే అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా జారీ చేసింది. కాబట్టి ఇక కేటీఆర్ ఏసీబీ విచారణకు రావాల్సింది ఉంటుంది. ఆ ఏసీబీ నోటీసులు ఇచ్చి ఆయనను విచారణకి పిలిచి కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించబోతుంది. ఎందుకంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది, నిన్ననే ఎఫ్ఐఆర్ అయింది. కాబట్టి ఈరోజు క్వాష్ చేయాలనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయలేమని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. 30 వరకు మాత్రం స్టే విధించింది, అరెస్ట్ చేయొద్దని. కానీ విచారణకి కేటీఆర్ సహకరించాలి, పోలీసులకి ఏసీబీ అధికారులకి పూర్తిగా ఆయన సహకారం అందించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కేటీఆర్ను ఏసీబీ విచారించబోతుంది. ఇక ఖచ్చితంగా ఆయనకు నోటీసులు జారీ చేసి ఈ ఫార్ములాకు సంబంధించిన కేసులో ఏం జరిగింది, అసలు అగ్రిమెంట్కు ముందే నిధులు చెల్లింపులు ఎందుకు జరిగాయి, ముందు అగ్రిమెంట్ జరిగింది, ఆ తర్వాత ఒక ఎంఈఓ క్యాన్సిల్ అయింది, ఆ తర్వాత మళ్ళీ హెచ్ఎండిఏనే నేరుగా మేము అగ్రిమెంట్ చేసుకుంటామని చెప్పింది. కానీ అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ చెల్లింపులకు జరిగిన డేట్ తేడా ఉంది. ముందుగానే ఈ 55 కోట్ల చెల్లింపులు జరిగాయని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. కేటీఆర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 55 కోట్లే ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగిందా, ఇంకా అంతకంటే మించి నష్టం జరిగిందా అనేది ఏసీబీ విచారణలోనే బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ అసెంబ్లీలో కూడా చాలా గందరగోళం ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా చెప్పారు, దాదాపు ఇది 600 కోట్ల స్కామ్, కానీ 55 కోట్లు ముందే తరలించారు. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ట్యాకిల్ చేస్తూ ఉన్నాము. సాయంత్రం ఏదైతే కోర్ట్ హియరింగ్ ఉంటుందో దాని తర్వాత దీనికి చర్చకు పూర్తిగా సహకరిస్తాం మేము అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు అసెంబ్లీలో. ఇప్పుడు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే పూర్తి ప్రూఫ్ ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే కేటీఆర్ సంతకం ఇక్కడ ఉందని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు చేయడం జరిగింది. ఆయన నగదు చెల్లింపుల సమయంలో ఫైల్పై కేటీఆర్ స్వయంగా ఆయన సంతకం చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆరే ఇదంతా కూడా ఆ కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి చెప్పాడని చెప్పి ఐఏఎస్ అధికారి ఏదైతే సిఎస్కి ఇచ్చిన వివరణలో లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ ఆధారాలన్నీ తీసుకునే ఇప్పుడు ప్రభుత్వంలో లాయర్స్ మాట్లాడుతున్నారు. లోపల జరిగిన వాదోపవాదనలకు సంబంధించి మనకు డీటెయిల్స్ అందిస్తారు.